రేస్ వ్యవహారంపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. గతంలో రిజర్వ్ చేసిన తీర్పును కోర్టు నేడు వెలువరించింది. ఏసీబీ తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ వాదనలు వినిపించారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఒప్పందం జరగకముందే చెల్లింపులు చేశారని ఆయన కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. బ్రిటన్ పౌండ్స్ రూపంలో 46 కోట్లు చెల్లించినట్లుగా తెలిపారు. ఇక ఈ కార్ల రేసింగ్ సీజన్ 10 ఒప్పందానికి ముందే నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు చేశారని అన్నారు. కేసు విచారణకు ప్రాథమిక దశలోనే ఉందని, అన్ని ఆధారాలు బయటపడతాయని ఏజీ కోర్టుకు తెలిపారు. ఫిర్యాదుదారుడు దానకిషోర్ స్టేట్మెంట్ సేకరించినట్లుగా కోర్టుకు తెలిపారు. ఇక ఇప్పటి వరకు నిందితులు ఎలాంటి పిటిషన్లు దాఖలు చేయలేదని, ఈ కేసులో ఎవరిని అరెస్ట్ చేయలేదని ఏజీ తెలిపారు. గవర్నర్ అనుమతి తరువాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ధర్మాసనానికి తెలిపారు. ఎఫ్ఈఓతో అగ్రిమెంట్ చేసుకున్నారు, కానీ దాని ద్వారా ఎలా లాభాలు వస్తాయో చెప్పలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. 3 దఫాలుగా నగదు బదిలీ చేశారని, 55 కోట్లను ఎలాంటి అనుమతులు లేకుండానే ఎఫ్ఈఓకి బదిలీ చేశారని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. ఫార్ములా ఈ రేస్ కేస్ దూరం నుంచి చూస్తే జస్ట్ 55 crores మాత్రమే కనిపిస్తుంది. అందులో అంత మ్యాటర్ ఏముంది, ఎందుకంత సీన్ నడుస్తోంది అని అనిపిస్తుంది. కానీ తవ్వే కొద్దీ కథ మామూలుగా లేదు. నేనే ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పినా అధికారులు చేశారు అని కేటీఆర్ సింపుల్గా చెప్పేశారు. సీన్ కట్ చేస్తే హైకోర్టులో సబ్మిట్ చేసిన అఫిడవిట్లో కేటీఆర్ మాట మార్చేశారు. శాఖలో సంబంధిత అధికారులు నిర్వహించే విధానపరమైన అవసరాలకు తాను బాధ్యత వహించలేనని అన్నారు కేటీఆర్. ట్యాక్సులు, ఆ వ్యవహారం అధికారులే చూసుకోవాలి అని అన్నారు. ఫార్ములా ఈ రేసింగ్లో 55 కోట్ల రూపాయల ట్రాన్స్ఫర్ చుట్టూ ఇప్పుడు మ్యాటర్ తిరుగుతోంది కదా. అందులోని డార్క్ సీక్రెట్స్ ఎన్నో ఉన్నాయని అనుమానిస్తున్నారు. అంతేకాదు, దీన్ని అడ్డుకోకపోతే ఇది 55 కోట్ల రూపాయల దగ్గర ఆగేది కాదు. 3 సీజన్లకు కలిపి ప్రభుత్వ ఖజానాకు పెద్ద గండే పడి ఉండేదన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇక ఇప్పటికే ఈ కేసులో ఏసీబీ రంగంలోకి దిగింది. తాజాగా ఈడీ కూడా డైరెక్ట్గా ఎంట్రీ ఇచ్చింది. అన్ని డీటెయిల్స్ చూసుకున్నాకే ఏసీబీ కేసును నమోదు చేసి ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఇందులో A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని చేర్చింది. ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ కూడా ఈసీఐఆర్ నమోదు చేసి రంగంలోకి దిగింది. బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ ఇచ్చే వాంగ్మూలాల ఆధారంగా చివరగా కేటీఆర్ను క్వశ్చన్ చేస్తుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సో ఇప్పటి వరకు ఫార్ములా ఈ రేసింగ్ కేసులో ఈడీ చాలానే మ్యాటర్ కలెక్ట్ చేసింది. హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ల నిర్వహణ కోసం హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి లండన్లోని ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఎఫ్ఈఓ ఖాతాకు డబ్బులు ట్రాన్స్ఫర్ చుట్టూ కూపీలాగుతోంది. పైకి చూస్తే అంతా పద్ధతి ప్రకారం జరిగినట్టుగానే కనిపిస్తోంది. అయితే ఈ నిధులను రూల్స్కు విరుద్ధంగా బదిలీ చేశారు అన్నది ప్రధాన అభియోగం. అందుకే డెప్త్కు వెళ్లే కొద్దీ ఈడీకి అసలు నిజాలు తెలుస్తున్నాయి. అంటే ఈ వ్యవహారంలో ఫెమా ఉల్లంఘనలేమైనా జరిగాయా? ఈ నిధులు ఎఫ్ఈఓ ఖాతాకు ట్రాన్స్ఫర్ అయ్యాక మనీ లాండరింగ్ జరిగిందా అన్న అంశాలపై కూడా క్లారిటీ వస్తుంది. సో విదేశాలకు నిధులు చెల్లింపు టైంలో ట్యాక్సులు మినహాయించుకోవాల్సి ఉన్న హెచ్ఎండిఏ అలాంటి చర్యలేవీ తీసుకోలేదు. దీంతోనే హెచ్ఎండిఏనే తిరిగి ఇన్కమ్ ట్యాక్స్కు అదనంగా 8.06 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పెనాల్టీ అమౌంట్ ఐటీకి కట్టింది. ఇందులోనే అసలు మతలబుందని ఈడీ అనుమానించి ఆరా తీస్తోంది. అటు ఏసీబీ కూడా స్పీడ్ను పెంచుతోంది. దర్యాప్తులో కీలక విషయాలను బయటకు తీస్తోంది ఏసీబీ. బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్, కేటీఆర్ను విచారించిన తరువాతే అసలు నిజాలను ఈడీ బయటపెట్టబోతోంది.
700 కోట్ల రెవెన్యూ నిజం కాదన్నది ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట. ఫార్ములా ఈ రేసింగ్తో మాక్సిమం 120 కోట్లే రెవెన్యూ జనరేట్ అయి ఉంటుందని, ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో వచ్చింది కూడా 11 కోట్లేనని అసలు లెక్క తేలుస్తున్నారు. సో సిటీ ఇమేజ్ బిల్డింగ్కు ఇండైరెక్ట్గా వచ్చిన లాభం 500-600 కోట్ల మొత్తం ఉండకపోవచ్చని అంటున్నారు. ఇక నీల్సన్ రిపోర్ట్ ప్రకారం $87 మిలియన్ రెవెన్యూ జనరేట్ అని చెప్పి $14 మిలియన్ వివిధ రూపాల్లో సమకూర్చాయన్నది వాళ్ళు చెప్తున్న మాట. ఇందులో కొంత అస్పష్టత, ఇండైరెక్ట్ బెనిఫిట్ విషయంలో ఎక్కువగా ఊహించుకుని నంబర్ ఇచ్చారా అన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫార్ములా ఈ రేసింగ్ ఫస్ట్ సీజన్కు 22,500 టికెట్ల అమ్మకానికి పెట్టారు. అయితే 30,000 మంది చూశారని అన్నారు. సో హైదరాబాద్లో జరిగే క్రికెట్ మ్యాచ్ లేదంటే పెద్ద ఆర్టిస్ట్ కన్సర్ట్స్కు హాజరయ్యే వారిలో ఈ నంబర్ సగంగానే కనిపిస్తోంది. టికెట్స్లోనూ వివిధ రేంజెస్ ఉన్నాయి. 10,000, 6,000, 3,500, ₹1,000 ఇలా పూర్తిగా 5-6 వేల రూపాయల సగటున లెక్కల్లోకి తీసుకుంటే ఆదాయం దాదాపు 12 నుంచి 15 కోట్లు ఉండాలి. టికెట్ల అమ్మకం ద్వారా రాష్ట్రానికి 9% ట్యాక్స్ తీసుకున్నా దీంతో ప్రభుత్వానికి 1.1 నుంచి 1.3 కోట్ల రూపాయల ఆదాయం సమకూరినట్టే చెప్పుకోవచ్చు.